ఐపీఎల్ 2025 ఇంగ్లాండ్లో జరగనుందా? పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025ని బీసీసీఐ వారం పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఓ కొత్త ప్రతిపాదనను బీసీసీఐ ముందుంచినట్టు తెలుస్తోంది. ఈ టోర్నీలో తదుపరి మ్యాచ్లకు ఇంగ్లాండ్తో ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బీసీసీఐకి చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు ఓ బ్రిటిష్ స్పోర్ట్స్ వెబ్సైట్లో వెలువడిన కథనం ఆసక్తి రేపుతోంది. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్కు తాత్కాలిక విరామం ప్రకటించింది. విదేశీయ ప్లేయర్లను తమ సొంత దేశాలకు సురక్షితంగా చేర్చేందుకు ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ను ఇంగ్లాండ్లో కొనసాగించాలని మొదట మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ మైకేల్ వాన్ ప్రతిపాదించారు. ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తదుపరి భారత్తో జరిగే టెస్ట్ సిరీస్కు కూడా ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ను అక్కడే నిర్వహించడం భారత్కు ప్రయోజనకరమని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐ ముందు ఇదే ప్రతిపాదన చేసినట్టు వార్తలు రావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తొలుత పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మే 8న జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఆ వెంటనే మైకేల్ వాన్ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడు. ఐపీఎల్ మిగతా మ్యాచ్లను ఇంగ్లాండ్లోనే కొనసాగిస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన వస్తోంది. ఇక్కడ అన్ని స్టేడియంస్ సిద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత టీమిండియా కూడా ఇక్కడే టెస్ట్ సిరీస్ కూడా ఆడొచ్చు అని అన్నాడు. జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్కు మరికొంతకాలం పాటు వాయిదా వేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఇక పాక్ క్రికెట్ బోర్డు కూడా తన పీఎస్ఎల్ టోర్నీని దుబాయ్లో కొనసాగించాలని భావిస్తున్న ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఇందుకు సుముఖంగా లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.